హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావతి ఆరి వర్క్స్. మన ఛానల్లో వచ్చి ఆరి క్లాసెస్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్స్ వరకు, అలాగే ఒక బ్లౌజ్కి మీరే మార్క్ చేసుకొని వర్క్ వేసే మారి నేర్చుకోవచ్చు. అది ఫ్రీగానే నేర్చుకోవచ్చు. ఆరి ఎంబ్రాయిడరీ క్లాసెస్ ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క స్టిచ్చెస్ గురించి మనం మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేర్పించిపోతున్నాను. అలాగే మీరు నేర్చుకున్న స్టిచెస్ అన్నీ బ్లౌజ్లో ఎలా బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే ఆ డిజైన్ని ఎలా వేసుకోవాలి, అలాగే నెట్లో డిజైన్ చూసి దాన్ని ట్రేసింగ్ ఎలా ఎత్తుకొని బ్లౌజ్ పైన ఎలా వేసుకోవాలో అది కానీ నేర్పించిపోతున్నాము. కాబట్టి ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా వెంటనే చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను ఆల్ అనే ఆప్షన్ను ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న మీలో కొంతమందికి ఆరి వరకు కొంత వచ్చి ఉండే వాళ్ళు ఉండొచ్చు, కొంతమందికి ఫుల్గా వచ్చిన వాళ్ళు, కొంతమందికి ఆరి వర్క్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉండవచ్చు. అలాగే ఈ బిజినెస్ ముందుకు ఎలా తీసుకుపోవాలో తెలియని వాళ్ళు ఉండవచ్చు. మీ మనసులో ఉండే డౌట్లన్నీ తీర్చేందుకే మనం ఈ పరిచయం వీడియో చేస్తూ ఉంటాము. ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ తెలుసుకోబోతున్నాం చూద్దాం రండి. ఇప్పుడు ఉండే కాలంలో ఆరి వర్క్ జనంలో ఉండే ఇష్టం, ఇంట్రెస్ట్ తెలుసుకోవాలంటే ఇప్పుడు మనము అలాగే ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు డబ్బులు ఎలా సంపాదించాలో, ఈ ఎంబ్రాయిడరీ వర్క్లో ఎంత వరమానం ఉందో తెలుసుకుందాము. 4వది, ఆడవాళ్ళు ఈ వర్క్ నేర్చుకోవడానికి బిజినెస్గా ముందుకు తీసుకోబోయేదానికి అడ్వాన్స్గా ఏం కావాలి చూద్దాము. లాస్ట్గా ఆడవాళ్ళు దీనిని బిజినెస్గా ఎత్తి చేసేటప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఫస్ట్లో ఎలా వేయాలి అనేది చూద్దాము. వాట్ ఈజ్ ద ఆరి ఎంబ్రాయిడరీ? ఆరి వర్క్ అంటేనే క్లాత్ పైన నీడిల్ యూస్ చేసి కలర్ థ్రెడ్ వేసి చేసేదానినే ఆరి వర్క్ అంటారు. ఆరి వర్క్ రెండు రకాలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ. మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చి రెడీమేడ్ డ్రెస్సెస్ పైన చూస్తూ ఉంటాము. హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చి చాలా రకాలు ఉన్నాయి. దానిలో ఒకటి ఆరి ఎంబ్రాయిడరీ. దీనికి ఎందుకు ఆరి ఎంబ్రాయిడరీ అని పేరు వచ్చిందంటే, ఈ వర్క్లో యూస్ చేసే ఈ నీడిల్ను ఆరి అంటాము. దానివలన ఈ యూస్ చేసి వర్క్ వేస్తాం కాబట్టి ఆరి ఎంబ్రాయిడరీ అని పేరు వచ్చింది. ఈ నీడిల్ వచ్చి అన్ని నీడిల్ మారి షార్ప్గా ఉండదు. దీని కొన వచ్చి ఒక కొక్కి మారి ఉంటుంది. దాంతో వర్క్ వేస్తాము అందువల్ల. అలాగే పైన ఒక హ్యాండ్, క్లాత్ కింద ఒక హ్యాండ్ యూస్ చేసేస్తాం కాబట్టి దీనిని హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటారు. మనం ముందు చూస్తాం కాబట్టి క్లాసెస్లో అర్థమవుతుంది. అలాగే మెటీరియల్, ఫ్రేము, అలాగే స్టాండు అన్ని ఫ్రేమ్ పనిలేదు, నేను కొన్ని పెట్టుకున్నాను కాబట్టి చూపించినాను అంతే. నీడిలు, అలాగే డీటెయిల్ క్లాస్ వచ్చి మనం నెక్స్ట్ వీడియోలో మెటీరియలు, అలాగే ఫ్రేమ్కి క్లాత్ ఎలా ఫిక్స్ చేయాలి, అలాగే స్టాండ్ గురించి అన్ని పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియో చేస్తాము. కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. ఓకే అండి, బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. కాబట్టి ఇంకేమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. మనం పెట్టేవన్నీ మీకు నోటిఫికేషన్లో ముందుగానే చూపిస్తుంది పెట్టిన వెంటనే, కాబట్టి మీరు చూసుకోవచ్చు.